నమస్తే మామ. మామ నేనెక్కువ టైం తీసుకోను. కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ప్రతి యూట్యూబర్‌కి వాళ్ళ యూట్యూబ్ ఛానెల్‌లో వాళ్ళకి చాలా ఇష్టమైన వీడియో ఒకటుంటది. కానీ మాకు ఈ ఛానెల్‌లో ఈ వీడియో మేము చాలా గర్వించేదగ్గ వీడియో. అదెందుకు వీడియో పూర్తిగా చూడండి మీకర్థమవుతుంది. అలాగే ఒకవేళ ఈ వీడియో లింక్ గనక మీకు డీఎంలో ఎవరైనా పంపించుంటే వాళ్ళు మీరొక మంచి పనికి సహాయపడతారు. ఖచ్చితంగా మీరు మీ వంతు కృషి మీరు చేస్తారు అని మిమ్మల్ని నమ్మి మీకు పంపించుంటారు. ముందుగా వాళ్ళకి చాలా చాలా థాంక్ యూ. అండ్ వీడియో చూస్తున్న మీకు థాంక్ యూ. అలాగే థంబ్‌నెయిల్ జూసి మీరు ఈ వీడియోకొచ్చుంటే గనక మీకు గూడా చాలా చాలా కృతజ్ఞతలు. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఒక ఎన్‌జీఓకి మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళ విజన్ ఏంది, మా ఛానెల్ విజన్ ఏంది అనేది మీకు తెలుస్తుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నమస్తే మామ. వెల్కమ్ బ్యాక్ టు ద మీమిక్కో. మామ, ఈ వీడియో వచ్చేసి చాలా 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 స్పెషల్ వీడియో. మీరు ఒక స్పెషల్ పర్సన్ గురించి కూడా తెలుసుకోబోతున్నారు. మీరు ఇంతకుముందు గనక మన ఛానల్ వీడియోస్ చూసుంటే గనక మన ఛానల్ ఇంట్రోలో త్రూ దిస్ ఛానల్ వీఆర్ సపోర్టింగ్ గ్యాదర్ లైఫ్ ఫర్ పారాప్లెజిక్స్ అని వస్తుంది. సో ఈ గ్యాదర్ లైఫ్ ఫర్ పారాప్లెజిక్స్ అంటే ఏంటి, అసలు పారాప్లెజిక్ అంటే ఏంటి, మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, సో దీని గురించి చెప్పడానికి గ్యాదర్ లైఫ్ ఫర్ పారాప్లెజిక్స్ ఎన్జిఓ ఫౌండర్ పవన్ కుమార్ అన్న మనతో పాటు వచ్చారు. గ్యాదర్ లైఫ్ ఫర్ పారాప్లెజిక్స్ అంటే ఏంటి అండ్ పారాప్లెజిక్స్ అంటే అసలు అర్థం ఏంటి, చాలా మందికి తెలియదు. దాని గురించి చెప్తారా? నేను మైసెల్ఫ్ ఐఎమ్ పారాప్లెజిక్. అంటే 24 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ వల్ల నేను స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యి T6 level injury, level of injuries which combinedly called as paraplegic, where they lose sense from their below chest. Okay. And other things. I don't have sensation below chest. Mm-hmm. But still I can manage on my end. But there are so many other people who need some assistance. So not only for paraplegic, this organization was started in the year 2019. Our main agenda was to focus on three things. Mm-hmm. One is job training for physically challenged people and economically weaker section people. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పీపుల్స్ కి ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది, వెరస్ లైక్ ఫిజికల్ ఛాలెంజ్ ఎస్పెషలీ నాన్ గ్రాడ్యుయేట్, సో అలాంటి వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో కానీ లేదా బయటకు వచ్చి వాళ్ళు జాబ్ చేసేలాగా మనం సపోర్ట్ చేసేసి, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ సపోర్ట్. ఎందుకంటే లైక్ ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి మెయిన్ కన్సర్న్ వచ్చి ఎడ్యుకేషన్ లో ట్రావెలింగ్. వాళ్ళ ఇంటి నుంచి స్కూల్స్ కొంత దూరం ఉంటుంది, దే విల్ బి హ్యావింగ్ యాక్సెసిబిలిటీ ఇష్యూ. దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్, రైట్, ట్రావెలింగ్. సో అందువల్ల చాలా మంది డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేక డ్రాప్ అవుట్ అయ్యారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేద్దామని చేసి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, ఎందుకు ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకోవాలి అనే ఒక మోటివేషన్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో హెల్త్ రిలేటెడ్ సపోర్ట్ మేము చేయాలనుకుంటాం. ఎందుకంటే ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకే హెల్త్ ఇష్యూ అని కాదు, మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేసేకే అవ్వదు, టైం ఉండదు. సో అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసేకి ఈ మూడు మెయిన్ అజెండాని పెట్టుకొని మేము స్టార్ట్ చేసి 2019 లో స్టార్ట్ చేయాలనుకొని స్టార్ట్ చేస్తాము. అన్ఫార్చునేట్లీ 2019 లో మేము స్టార్ట్ చేసి కోవిడ్ వచ్చింది. లైక్ 2019 నవంబర్ కోవిడ్ వచ్చింది. తర్వాత ఫుల్ ఫ్లెజ్ గా మేము ఈ కోర్ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాము. అప్పటి నుంచి చాలా చారిటీ రిలేటెడ్ మనకి రిక్వెస్ట్ వస్తా ఉండింది. మేము ఎప్పుడు ఫండ్స్ ఇంట్రెస్టెడ్ గా పనిచేయలే. ఎప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉంటేనే మేము రిక్వెస్ట్ పంపిస్తా ఉంటాం. ఆ రిక్వెస్ట్ లో చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అండ్ మల్టిపుల్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు గ్రోసరీసే కాదు, మేము జస్ట్ వన్ టైం గ్రోసరీస్ ఇచ్చి ఊరికే అయిపోతా ఉంటాం. అట్లీస్ట్ 15 days to 1 month గ్రోసరీస్ సపోర్ట్ ఇచ్చి 1 month సపోర్ట్ చేస్తే వాళ్ళకి బఫర్ టైం ఉంటుంది వేరే జాబ్ చూసుకునేకి కూడా. అలాంటిదే మేము చేస్తాం. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఈవెన్ ఫ్యూ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ సపోర్ట్ అట్ దట్ టైం, సో వాళ్ళు కొంతమంది ఫిజికలీ అండ్ మెంటలీ డిజేబుల్ పీపుల్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవ్రీడే మెడిసిన్స్ కావాల్సి ఉంటుంది. ఎపిలెప్సీ చిల్డ్రన్స్, లైక్ మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్, వాళ్ళకి ఎవ్రీడే కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలి వాళ్ళు. సో దోస్ మెడిసిన్స్ ఆర్ వెరీ మచ్ కాస్ట్లీ.
సో అలాంటి వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళకి మేము లైక్ రెగ్యులర్ గా సపోర్ట్ చేయకపోయినా కొన్నిసార్లు సపోర్ట్ చేసాము డ్యూరింగ్ ది కోవిడ్ టైం. వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ మాకు వీల్ చైర్స్ రిక్వెస్ట్ వస్తా ఉండింది. సో వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్స్ చేసేకి కొంతమంది ఆర్గనైజేషన్స్ తో మేము మాట్లాడి లైక్ దే వర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. ఓకే. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు మాకు అప్రోచ్ అవుతా ఉంటారు. సో వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. అండ్ ఈవెన్ రీసెంట్లీ నాకు కొన్ని రిక్వెస్ట్ వచ్చింది. సో దే వేర్ హ్యావింగ్ 21 వీల్ చైర్ రిక్వెస్ట్, బట్ వీ వర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ దట్ మచ్. సో లైక్ వీ ట్రైడ్ అప్రోచింగ్ one of the company, that is my company only. I also work in Dell. ఓకే. సో ఆ డెల్ కంపెనీ వచ్చి 4 wheel chairs సపోర్ట్ చేస్తారు. ఓకే. సో అట్లా అండ్ 2 months బ్యాక్ ఆల్సో వీ సపోర్టెడ్ పీపుల్ విత్ 10 wheel chairs. కొన్ని ఆర్ఫనేజెస్ ఉంటాయి, అవును. వాళ్ళకి ఏమంటే ప్రాపర్ ఫండింగ్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా ఉండదు. అలాంటిది మాకు ఒకసారి రిక్వెస్ట్ వచ్చింది, ఏమంటే వాళ్ళు ఆర్ఫనేజ్ లో ఫుల్ పైప్స్ అంతా అవుట్లే ఉంటా ఉండ. సో వాళ్ళకి ఫ్లోరింగ్ చేపించి వాళ్ళ పిల్లలకి రౌండ్ లైక్ పారాడేట్లా. అండ్ రెయిన్ వాటర్ కూడా, రెయిన్ వస్తే లైక్ ఆ రెయిన్ వాటర్ ఫుల్ వాళ్ళ ఆర్ఫనేజ్ ముందే ఉంటా ఉండేది. సో మేము అక్కడ ఒకసారి విజిట్ చేసాం. తర్వాత మేము అది సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ ఒక ప్లేస్ వచ్చి చాలా పెద్దగా, వాళ్ళు ఆడుకోనికి ప్లేస్ బాగుంటుంది, ప్రేయర్ చేసుకోనికి కానీ ఏదైనా మీటింగ్ కానీ అలాంటివి చేసుకోనికి వీలుంటుంది. అండ్ ఇంకా ఏమంటే మేమేమంటే ఎవ్రీ ఫ్రమ్ పాస్ట్ 3 years ఒక ఆర్గనైజేషన్ ఏమంటే గర్ల్స్ కి షెల్టర్ హోమ్, అక్కడ మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉంటారు, లైక్ సెమీ ఆర్ఫన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గాను కొంతమంది ఇక్కడ వదిలేసి ఉంటారు. అలాంటి ఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ గర్ల్స్ షెల్టర్ హోమ్ లో అక్కడ ఏమంటే లెస్ దెన్ 10th స్టాండర్డ్ గర్ల్స్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఫ్రమ్ పాస్ట్ 3 years మేము ఎవ్రీ దీపావళికి లైక్ ఏమంటే వాళ్ళతో పాటు మేము దీపావళి సెలబ్రేట్ చేసి వాళ్ళకి ఎవ్రీ లైక్ ఫ్రమ్ పాస్ట్ 3 years డ్రెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం. ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్ వి సపోర్టెడ్ 3 sports wheelchairs to one of the organization which supports wheelchair cricket. ఓకే. సో నార్మల్ వీల్ చైర్ అండ్ స్పోర్ట్స్ వీల్ చైర్ లైక్ ప్రైస్ వేరియేషన్ ఏమైనా ఉంటుందన్నా? ఉంటుంది. నార్మల్ వీల్ చైర్ మనకి లైక్ 6,000 నుంచి ఉంటుంది. ఓకే. అండ్ కస్టమైజ్డ్ వీల్ చైర్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, లైక్ 45,000 నుంచి 2 lakhs 3 lakhs దాకా ఉంటుంది. కొన్ని నార్మల్ వీల్ చైర్స్ లో ఆడే కయ్యలే, ఎందుకంటే పడే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ స్పోర్ట్స్ వీల్ చైర్ లో అన్ని సైడ్ లో వీల్స్ కవర్ అయి ఉంటుంది, సో దట్ మనకి పడే ఛాన్సెస్ లిమిటెడ్ గా ఉంటుంది. ప్లస్ మూమెంట్ కూడా అది ఒక యాంగిల్ లో వీల్స్ అలైన్ అయి ఉంటుంది. నార్మల్ వీల్ చైర్స్ లో ఇలా ఉంటుంది, బట్ స్పోర్ట్స్ వీల్ చైర్స్ లో ఇలా ఉంటుంది. సో దట్ మనము ఇలా ఏమైనా బెండ్ అయ్యే టైంలోనూ అది స్లైడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో ఒక ఆర్గనైజేషన్ లో మేము మాట్లాడి ఒక డిస్కౌంట్ ప్రైసెస్ లో మేము వాళ్ళకి తీసిచ్చే ప్రయత్నం చేసాం. అండ్ లక్కలీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉండేది 12, బట్ లక్కలీ దే గోట్ అరౌండ్ 29 వీల్ చైర్స్. అండ్ రీసెంట్ గా వాళ్ళు ఈ ఇయర్ మార్చ్ లో కూడా టోర్నమెంట్ స్టార్ట్ చేసి ఇచ్చేసింటారు. ఇక్కడ వీల్ చైర్ ప్లేయర్స్ కూడా ఎవరైతే లైక్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళని తోడుకొని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఆడుతూ ఉంటారు. సో ఐ వాజ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. సో కొన్నిసార్లు ఫీజ్ సపోర్ట్ కూడా అడుగుతూ ఉంటారు, స్కూల్ ఫీజ్ కట్టేకి కాకుండా. బట్ ఏమంటే మాకు అంత బడ్జెట్ ఉండదు చెప్పాలంటే. ఒక స్కూల్ ఫీజ్ కి thousands టుగెదర్ పోతుంది. సో బట్ స్టిల్ మేము కొంత ఎమర్జెన్సీ ఏదైతే ఫ్యామిలీ ఉందో ఫుల్ ఫీజు మేము చెప్పలేము సపోర్ట్ చేసేసి, బట్ మా సైడ్ లో ఎంత అవుతుందో అది ఇచ్చేసి. లాస్ట్ ఇయర్ కూడా ఒక ఆర్గనైజేషన్ కి మేము స్టేషనరీస్ కానీ లేదా స్కూల్ ఫీజ్ కానీ అలాంటిది సపోర్ట్ చేస్తాము. అండ్ రీసెంట్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా మేము స్కూల్ ఫీజ్ కి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా ఒక రిక్వెస్ట్ ఉంది, ఏమంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి కాలేజ్ ఫీజ్ కి సపోర్ట్ కావాలని అడిగారు. నేను రిక్వెస్ట్ పెట్టిన
I'm waiting for the. ఫైనాన్షియల్ రిక్వెస్ట్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ లైక్ మెటీరియలిస్టిక్ కైండ్ ఆఫ్ వీల్ చైర్స్ కానీ ఇలాంటి రిక్వెస్ట్ వస్తాయి. అండ్ ఆల్సో లైక్ ఆర్ఫనైజెస్ లో డెఫినెట్లీ దే వుడ్ బి నీడ్ ఆఫ్ స్టేషనరీస్, బుక్స్ కానీ ఆర్ వాళ్ళ డైపర్స్ కానీ. సో మేము ఎప్పుడు రెగ్యులర్ గా డొనేషన్ తీసుకుంటా ఉండలే. ఏమైనా రిక్వెస్ట్ ఉంటే మాత్రం దానిపైన మేము ఫోకస్ చేసి బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ రిక్వెస్ట్ పెడతాము. ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది, మీ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ చేసేకుంటే చూడండి అని. కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేసేకి హెల్ప్ చేస్తారు. టిల్ నౌ వి సపోర్టెడ్ మెనీ పీపుల్. 5+ years వి సపోర్టెడ్ మెనీ పీపుల్. లైక్ ఇలా మీ దగ్గర రిక్వెస్ట్ వస్తుంది కదా, లైక్ కార్పొరేట్ సైట్స్ నుంచి కానీ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళని రీచ్ అవుట్ అయ్యేటప్పుడు, సపోజ్ మీరు ఇందాక చెప్పినట్టు అన్ ఆర్గనైజేషన్ నీడెడ్ 12 వీల్ చైర్స్, లైక్ కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు అంత మనం ఇవ్వలేము. ఆ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది? సూటబుల్ సపోర్ట్ ఆర్ ప్రెసెంట్ డేస్ లో మీకు దొరుకుతుందా? అంటే మనం ట్రై చేస్తా ఉండాలి అంతే, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ మనం ట్రై చేస్తా ఉంటే ఎంత మనం మన ద్వారా ఫుల్ఫిల్ చేస్తామో అంతవరకు మనం ట్రై చేయొచ్చు. మేము ఏమంటే వాళ్ళకి ఫుల్ కమిట్మెంట్ ఇవ్వము, ఎందుకంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గివ్ ఫాల్స్ కమిట్మెంట్. ఎందుకంటే మనం రీచ్ కాకపోతే అది ఇట్ విల్ బి అ బ్యాడ్. ఏమంటే మన ఆర్గనైజేషన్ వల్ల ఏం చేసేక అవుతుందో నేను అది మాత్రం కమిట్ అవుతాను. ఎందుకంటే బీయింగ్ ఫిజికల్ ఛాలెంజ్ మై సెల్ఫ్, నాకు కూడా కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. సో మన టీం ఇప్పుడు కొంత విఆర్ బిల్డింగ్ టీమ్ ఆఫ్ వాలంటీర్స్. ఫుల్ ఫోకస్ బెంగళూరులోనే చేస్తా ఉన్నాం, బికాస్ ఐఎమ్ లివింగ్ ఇన్ బెంగళూరు. సో ఐఎమ్ ఏబుల్ టు ఓన్లీ సపోర్ట్ హియర్. బట్ ఈ ఆర్గనైజేషన్ త్రూ అవుట్ ఇండియా త్రూ వాలంటీర్స్ నెట్వర్క్ సపోర్ట్ చేయాలనేది లైక్ అవర్ ఫ్యూచర్. సో మీరు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే కనుక, ఇఫ్ మీ కనుక వాలంటీర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మన ఛానల్లో ప్రతి వీడియో కింద నేను గ్యాదర్ లైఫ్ ఫర్ పారాప్లెజిక్స్ లింక్స్, వెబ్సైట్ లింక్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ అన్నీ నేను మెన్షన్ చేసినాను. యూ కెన్ రీచ్ అవుట్ అండ్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్, చెక్అవుట్ ద లింక్స్. అండ్ అన్న, కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, లైక్ ఇప్పటి వరకు మీకు రిక్వెస్ట్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి కదా. సో లైక్ ఫైనాన్షియల్ గా ఆన్ అన్ యావరేజ్ ఒక రెగ్యులర్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచైనా ఉందా, ఆర్ మీరు మీ సాలరీస్ నుంచి తీస్తున్నారా, ఎలాగా? రెగ్యులర్ సపోర్ట్ అనేది వస్తలేదు. ఓకే. త్రూ ఇప్పుడైతే నేను డెల్ లో పనిచేస్తా ఉన్నాను, దానికి డెల్ ఫ్రెండ్స్ కానీ లైక్ సమ్ టైమ్స్ నా సాలరీ కూడా నేను యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ తర్వాత ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. ఓకే. అండ్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, లైక్ ఫ్రమ్ అవర్ ఛానల్, ఇది ఒక డొనేషన్ గా కాకుండా వీ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ అవర్ జనరేషన్. మా జనరేషన్ కి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో వీ హెవ్ స్టార్టెడ్ దిస్ ఛానల్. బట్ మీకు మంత్లీ రిక్వెస్ట్ వస్తాయి కదా, సో వాటికి కూడా మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. సో దానికి నేను మన వ్యూవర్స్ తో లైక్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సో పవన్ అన్న చెప్పింది మీరు ఇప్పుడు దాకా లైక్ విన్నారు కదా, కంటిన్యూస్ గా రిక్వెస్ట్ వస్తూనే ఉన్నాయి. పవన్ అన్న ఇప్పుడు దాకా చాలా చాలా రిక్వెస్ట్ వచ్చాయి అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ వచ్చిన ప్రతిసారి గ్యాదర్ లైఫ్ ఫర్ పారాప్లెజిక్స్ నుంచి పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వడానికి దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. అండ్ నేను కూడా కొన్ని ప్రోగ్రామ్స్ లో నేను పార్టిసిపేట్ చేశాను, పవన్ అన్న కూడా నేను డైరెక్ట్ గా కలిశాను. సో ది థింగ్ ఇస్, మన ఛానల్ నుంచి గ్యాదర్ లైఫ్ ఫర్ పారాప్లెజిక్స్ కి ఫుల్ అండ్ ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని మేము ఛానల్ స్టార్టింగ్ నుంచే వీ హావ్ డిసైడెడ్. సో ఫర్ ఎవ్రీ 5 million వ్యూస్ ఆన్ దిస్ ఛానల్, ఆ టైంలో గ్యాదర్ లైఫ్ ఫర్ పారాప్లెజిక్స్ లో ఏవైతే రిక్వెస్ట్ ఉన్నాయో అవి ఫుల్ అండ్ ఫుల్ గా కంప్లీట్ చేయగలిగేంత సపోర్ట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. సో ఎవ్రీ మంత్ ఏదో ఒక రిక్వెస్ట్ వస్తూనే ఉంటుంది. సో ఆ రిక్వెస్ట్ కంప్లీట్ అయితే లైక్ ఒక ఫ్యామిలీ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ మారచ్చు, ఒకరికి జాబ్ రావచ్చు, ఒకరు అసలు ఎక్కడికి వెళ్ళలేని సిచ్యుయేషన్ నుంచి దే కెన్ సిట్ ఇన్ ఎ వీల్ చైర్. వాళ్ళని ఎవరో ఒకరు తీసుకెళ్ళడం కాకుండా వాళ్ళకంతటా వాళ్ళే వెళ్ళొచ్చు. సో ఇలాంటి చాలా చాలా లైఫ్ చేంజింగ్ సిచ్యుయేషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇది సింపతి కోసము ఆర్ ఏదో ఇంకేదో రీజన్ కోసం అని కాకుండా, లైక్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ గా ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. మన సైడ్ నుంచి, మన జనరేషన్ నుంచి, మన సొసైటీ కోసం మనం చేస్తున్న ఈ యొక్క వర్క్ ని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. సో
దీనికి మీరు డొనేషన్ చేయాలి అనుకుంటే లైక్ వెబ్సైట్ లింక్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఆర్ నేను డొనేషన్ చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను అన్ని మీకు అనిపిస్తే కనుక మీరు చేయవలసింది ఒకటే ఒకటి. ఇఫ్ మా ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక మీరు మీ ఒక్క ఫింగర్ యూజ్ చేస్తే చాలు, ఒక లైక్ చేయడానికి, ఒక కమెంట్ చేయడానికి, ఒక షేర్ చేయడానికి, ఒక సబ్స్క్రైబ్ చేయడానికి. ప్రతి ఒక్క లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక స్టెప్ మన మన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తుంది టు చేంజ్ సమ్వన్స్ లైఫ్. మీరు చేసే ఒక్క చిన్న పని, మీ వేలుతో చేసే ఒక్క చిన్న పని మీ మీతో పాటు మీ సొసైటీలో ఉన్న వాళ్ళ సహాయం కోసం చూసే వాళ్ళకి చాలా పెద్ద స్టెప్ అవుతుంది. సో పనున మీకు లైక్ వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్? మీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ యూ టోల్డ్, ఇప్పుడు మీ ద్వారానే మాకు కొంతమంది లైక్ వాలంటీర్స్ అప్పుడప్పుడు అడుగుతా ఉంటారు మెసేజ్ చేసి. రీసెంట్ గా మీమస్ పేజ్ నుంచి కూడా కొంతమంది లైక్ శానిటరీ ప్యాడ్స్ కూడా Okay. సపోర్ట్ చేస్తారు. నేను కొంతమందిని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చాలా చెప్పారు Okay. రిలేటెడ్ టు శానిటరీ ప్యాడ్స్. ఒక Mhm. ఆర్ఫనేజ్ లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ థౌసండ్స్ టుగెదర్ Okay. ప్యాడ్స్ ఉంటుంది మంత్లీ. ఇక్కడ ఏమంటే లైక్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్, రైట్? Mhm. సో అలాంటి వాళ్ళకే ఈ యొక్క శానిటరీ ప్యాడ్స్ మేము చూసి వాళ్ళకి ఇస్తాము. Okay. అలాంటిది ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. అండ్ ఇంకా కొంత ఆర్గనైజేషన్ లో హూ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ సపోర్ట్, వాళ్ళకి యూనిఫామ్స్ సపోర్ట్ కూడా ఉంది. Okay. ఇప్పుడు రీసెంట్ గా మేము దీపావళికి ఒక ఆర్గనైజ్డ్ విజిట్ చేసాము. Okay. సో అక్కడ వాళ్ళు చెప్పారు లైక్ దే నీడ్ యూనిఫామ్ సపోర్ట్, బట్ ఫర్ దట్ ఇట్ కాస్ట్ మోర్. క్లోత్స్ కానీ టైలర్స్ కానీ దానికంతా చాలా సపోర్ట్, ఐ మీన్ కాస్ట్ ఉంటుంది. Mhm. దానికి నేను చూస్తాను, మీరు రిక్వైర్మెంట్ పెట్టండి అని చెప్తా. అండ్ ఎందుకంటే అప్పుడు నేను కమిట్ చేయలేకపోయా Mhm. బికాస్ ఆఫ్ అగైన్ ద ఫండ్స్ ఇష్యూ. సో ఇక్కడ మీ ఛానల్స్ నుంచి మనకి చాలా రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ప్లస్ Thank you. ఈవెన్ మెనీ పీపుల్ దే స్టార్టెడ్ ఫాలోయింగ్ us. Mhm. And they started liking our page and our posts also. And those who are in not only in Bangalore, even in other places also, మీ సరౌండింగ్ లో ఎవరైనా ఫిజికల్ ఛాలెంజ్ ఉంటే యూ కెన్ లెట్ us know so that maybe we can try supporting them in whichever way it is possible. అండ్ అంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ మీమర్స్ పేజ్ లో కొంతమంది జాబ్స్ లో కూడా ఉంటారు, అవును. హెచ్ఆర్స్ గాను ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏదైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉంది అంటేను మనకు అది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, కొంతమందికి మనము జాబ్ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఆ జాబ్ వచ్చేలా చూస్తేను, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సపోర్ట్ విచ్ వీ కెన్ డూ. Definitely. అలాగే లైక్ వాలంటీరింగ్, ఇప్పుడు ఎవరికైతే డొనేషన్ చేయలేకపోయామో Mhm. అంటే వాలంటీరింగ్ చేయొచ్చు. కొన్నిసార్లు మేము ఈవెంట్స్ చేస్తూ ఉంటాం, ఫర్ దట్ వీ నీడ్ వాలంటీరింగ్ సపోర్ట్. Mhm. సో అలాంటిది లైక్ లాస్ట్ టైం నువ్వు కూడా ఎన్నోసార్లు విజిట్ చేసావు కదా, అవును. అప్పుడు లైక్ హౌ ద వాలంటీర్స్, Mhm. అలాంటి రిక్వైర్మెంట్స్ మనకు ఉంటా ఉంటుంది. సో అలాంటి వాలంటీర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఎవరికైతే మన దగ్గర ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది అని తెలుసుకోవాలని అనుకుంటారో దే కెన్ లైక్ మెసేజెస్ ఆన్ అవర్ ఇన్స్టా పేజ్, సో దట్ వీ కెన్ క్రియేట్ వన్ వాట్సాప్ గ్రూప్ అండ్ ఐ కెన్ పోస్ట్ ఆల్ అవర్ రిక్వైర్మెంట్స్ there. And who are able to support, they can respond and support. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే మంత్లీ లైక్ సమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది విచ్ ఇస్ వర్త్ 5,000. Mhm. సో ఒక వ్యక్తి 5,000 చేయకపోయినా కొంతమంది 100 రూపీస్ లాగా సపోర్ట్ చేసిన వాళ్ళ రిక్వైర్మెంట్ 5,000 వర్త్ రిలేటెడ్ ఏదో ఉంటుంది. Mhm. మనం దాంట్లో ఎంత సపోర్ట్ ఇవ్వగలము అంత సపోర్ట్ ఇచ్చినా దట్ ఈస్ ఆల్సో వర్క్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ డూయింగ్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ డూయింగ్ నథింగ్ కదా. Mhm. సో అలా అండ్ నాకు కూడా ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఇంతవరకు మనము రిక్వెస్ట్ కి సపోర్ట్ చేస్తాము అని నేను కూడా అనుకోవట్లా. నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఫిజికల్ ఛాలెంజ్ అయ్యి ఉండి కూడా ఇంతవరకు చేస్తాను అని నేను అనుకోవట్లా. నిజంగా నా వల్ల ఏమంటే జెన్యున్ గా ఒక కొంతమందికి అట్లీస్ట్ సపోర్ట్ చేస్తే చాలు, ఈ ఆర్గనైజేషన్ పెట్టడానికి మనం చాలు అనుకున్నాం. Mhm. బట్ రీజన్ ఇన్ దిస్ 5 years జర్నీ మనం ఏమేమి చేసామో అని చూస్తా ఉంటే లైక్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సపోర్ట్ దెమ్. అండ్ వాళ్ళ ఒక హ్యాపీనెస్ చూసి నాకు ఇంకా మోటివేట్ అయింది, ఇంకా కొంతమందికి నా వల్ల ఎంత అవుతుందో
అది చేద్దాం అనేసి మా లైక్ చేస్తూ పోతా ఉంది. ట్రూలీ అన్న, లైక్ ఈవెన్ దో యూ నో యువర్ సిచ్యుయేషన్ బట్ యూ స్టెప్డ్ ఇన్. మీరు ఒక ముందడుగేసి మీ మీ సిచ్యుయేషన్ మీకు అర్థమవుతుంది కాబట్టి దట్ హెల్ప్లెస్నెస్ యూ టర్న్డ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ హెల్పింగ్ అదర్స్. దట్స్ రియలీ గ్రేట్ అబౌట్ యూ. మెయిన్ థింగ్ ఏమంటే నాకు ఎడ్యుకేషన్ నా ఫ్యామిలీ సపోర్ట్ నుంచి నాకు దొరికింది. అవును. సో ఐ యూటిలైజ్డ్ ఇట్ ఈవెన్ దో ఐ వాజ్ హ్యావింగ్ ఎడ్యుకేషన్. నా ఎడ్యుకేషన్ ప్రాసెస్ లో కూడా నాకు హెల్త్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ వచ్చింది, ఓకే. విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ టెల్ ఎనీవన్. అలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండింది. ఈవెన్ దో అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను లైక్ ఐ డోంట్ గివ్ అప్. I started continuing my education, and also through campus selection I got placed in Infosys. And మా ఫ్యామిలీని వదిలి నేను ఎప్పుడు బయటకు వెళ్ళిందే లేదు అలోన్. ఓకే. అలాంటిది క్యాంపస్ సెలెక్షన్ లో ఇన్ఫోసిస్ కి భువనేశ్వర్ లో ట్రైనింగ్ ఉండింది. ఓకే. లైక్ 5 months మా పేరెంట్స్ ని లైక్ మా మదర్ అండ్ మా బ్రదర్ వాళ్ళిద్దరిని వదిలి నేను అక్కడ 5 months ఉండింది. లైక్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అది ఒక ఛాలెంజింగ్ టైం అనే చెప్పాలి. బట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ బికాస్ ఆఫ్ మల్టిపల్ ఇష్యూస్, ఒక ఇష్యూనే అని కాదు, మల్టిపల్ ఇష్యూస్ వల్ల దే కుడెంట్ పర్స్యూ దర్ ఎడ్యుకేషన్. కొంతమంది లైక్ స్కూలింగ్ లోనే డ్రాప్ అవుట్ అయిపోయి లైక్ వాళ్ళ ఫ్యామిలీనే డిమోటివేట్ చేస్తా ఉంటారు. కొంతమంది నేను చూసుకుంటా నువ్వు అనేసి ఏదేదో మల్టిపల్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళని డిమోటివేట్ చేస్తా ఉంటాం. అలాంటి వాళ్ళకి లైక్ ఎడ్యుకేషన్ గురించి మనము అవేర్నెస్ కల్పించిన వాళ్ళ ఎడ్యుకేషన్ పర్స్యూ చేసుకుంటేను దట్ ఈస్ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ ఫ్రమ్ ఆర్ అండ్ జిఎల్పి. మెయిన్ థింగ్ ఏమంటే మన జిఎల్పి తరఫున ఎవరికి చారిటీ చేస్తూనే ఉండకూడదు. 1 time 2 time చేయాలి, అండ్ 3rd time వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండేలా చూసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీ స్పిరిట్ కి రియలీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా మా జనరేషన్ లో ఇట్స్ కైండ్ ఆఫ్ లేసి ఫ్యాన్స్ చేయడానికి కూడా 100 సార్లు ఆలోచించే రకాలు చాలా మంది ఉన్నారు. బట్ యూ హ్యావ్ టర్న్డ్ యువర్ సెల్ఫ్ ఇంటూ లైక్ సంథింగ్ విచ్ మేబీ చాలా మంది ఇమాజిన్ కూడా చేసి ఉండరు. దట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. ఇది మా లైక్ ఫ్రమ్ ఆర్ ఛానల్ వీఆర్ డెఫినెట్లీ గోనా సపోర్ట్ గ్యాదర్ లైఫ్ ఫర్ పారాప్లెజిక్స్ హియర్ ఆన్. అండ్ ఇప్పటి నుంచి కూడా ముందు నుంచి కూడా చేస్తున్నాం, అండ్ ఇది ప్రొలాంగ్డ్ గా జరుగుతూనే ఉంటది. సో చెప్పాం కదా, సో మీ ఒక్క ఫింగర్ ఒకరి లైఫ్ ని చేంజ్ చేసే ఒక సిచ్యువేషన్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మా ఈ కాజ్ కి మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటుంటే గనక కింద కమెంట్స్ లో నేను సైతం అని చెప్పి కమెంట్ చేయండి. ఈ థాట్, ఈ ఐడియా మీకు బాగా నచ్చినట్లయితే గనక, అండ్ మన ఛానల్లో కంటెంట్ ఒకసారి చెక్ చేసి చూడండి. అది మీకు నచ్చినట్లయితే కనుక ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద కూడా ఒక్క వేలుతో అలా తాకేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో హార్ట్ఫుల్గా నచ్చిందంటే డెఫినెట్లీ మీ ఒక్క ఫింగర్తో ఆ లైక్ బటన్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ పవన్ అన్న, ఒక ఎన్జిఓ రన్ చేస్తుంటే ఇన్ని ఉంటాయా అని చెప్పి మన ఆడియన్స్కి కన్వే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఫర్ అస్. ఇది చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇన్ దిస్ ఇంటర్వ్యూ, అండ్ థ్యాంక్ యూ రెహమాన్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్. ఎప్పుడూ ఉంటుంది, అండ్ మనోళ్ళు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో అది మావా ఇవాళ వీడియో. అండ్ వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్తో, మళ్ళీ కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు There, see. Ayan ni.